ఈరోజు జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి ఇప్పటికి సరిగ్గా 10 ఏళ్లైంది. ప్రాంతీయ అస్తిత్వానికి చిరునామా, తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీక. తొలిదశ మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు, నీళ్లు నిధులు నియామకాలు, ఈ నినాదాలతో ప్రజ్వరిల్లింది తెలంగాణ ఉద్యమకాండ. ఎందరో ఆత్మ బలిదానాలు చొరగొని ప్రజా ఉద్యమంతో స్వరాష్ట్రం సిద్ధించి దశాబ్దం అవుతున్న వేళ అమరవీరుల్ని స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. తెలంగాణ పుట్టి ఈ రోజుకి 10 ఏళ్లైంది. భారతదేశంలో యంగెస్ట్ స్టేట్ తెలంగాణ. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ ఫామ్ అయింది. ఈ రోజున రాష్ట్ర గీతం, తెలంగాణ సాంగ్ అన్నమాట, స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ ఈరోజు ఆవిష్కరించారు. దీన్ని అందశ్రీ రాశారు. దీనికి స్వరం కట్టింది కీరవాణి గారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం నవాబుల చేతుల్లో ఉండేది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆఖరి నవాబు. నిజాంస్లో ఆయన 7th నిజాం అన్నమాట. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో తెలంగాణని విలీనం చేయడానికి ఇష్టపడలేదు. దాంతో చివరికి సెప్టెంబర్ 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్ని, అప్పట్లో నిజాం పరిపాలన ఉన్న హైదరాబాద్ స్టేట్ని సర్దార్ పటేల్ గారు ఇండియాలో విలీనం చేశారు. తర్వాత 1956లో ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ప్రాంతం ఈ రెండు మెర్జ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 ఉద్యమానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో దాదాపు 300కు పైగా అమరులయ్యారు. ఇదే టైంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి తెలంగాణ సాధనే తన లక్ష్యంగా ప్రకటించారు. 2009లో ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతమంతా ఉద్యమాలు బయలుదేరాయి. కేసీఆర్ గారి నిరాహార దీక్ష, శ్రీకాంతాచారి మరియు చాలా మంది యువకుల బలిదానాలు, వీటన్నిటి తర్వాత డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత 2010లో శ్రీకృష్ణ కమిటీ వేయటం, 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసి తెలంగాణ ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ 10 సంవత్సరాల నుంచి నీళ్లు నిధులు నియామకాలు, ఏ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధన కోసం పోరాడామో అవి ఎంతవరకు మనం సాధించుకోగలిగాం, ఇంకా ఎంత ముందుకెళ్ళాలి, ఇది సమీక్షించుకోవాల్సిన టైం. కేవలం సంబరాలు చేసుకోవాల్సిన టైం మాత్రమే కాదు ఇది.